ఒక క్రైస్తవుడికి ఉండవలసినటువంటి అసలు మనం చేసేటటువంటి భక్తి, మనం చేసే భక్తి అసలు ఒరిజినలా డూప్లికేట్? మనం చేసేటటువంటి భక్తి, మనం చేసేటటువంటి ఈ ఆత్మీయ జీవితం, అసలు నేను చేసే భక్తి జీవితం కరెక్టేనా అని మనకి ఎప్పుడు తెలుస్తుందండి? మనం చేసేటటువంటి ఈ భక్తి జీవితం, నేను చేసేది కరెక్టే, నేను చేసేటటువంటి ఈ భక్తి కరెక్టే అని మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఎస్, నేను కరెక్ట్గానే భక్తి చేస్తున్నాను, నేను కరెక్ట్గానే దేవుని కోసం నిలబడుతున్నాను, నేను కరెక్ట్గానే దేవుని కోసం జీవిస్తున్నాను అని మనకి ఎప్పుడు తెలుస్తుంది? నేను మన సంఘం పట్ల చాలా తక్కువ నేను మాట చెప్తున్నా. ఒక భక్తికి ఇతను నిజంగా ఒక ఒరిజినల్ క్రైస్తవుడు, ఇతను నిజంగా ఒక రియాలిటీ క్రిస్టియన్, ఇతను నిజంగా భక్తిపరుడే, ఇతను నిజంగా ప్రార్థనా పరుడే, ఇతను నిజంగా ఒక పరిశుద్ధమైన జీవితం కలిగిన వ్యక్తిని, ఇతని గురించి ఇతను దేవుడు సాక్ష్యం చెప్పచ్చు, ఇతడు నిజంగా ప్రార్థనా పరుడు. అసలు భక్తికి ఎప్పుడు పరీక్షలు వస్తాయంటే, ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక శోధన వచ్చినప్పుడు నీ భక్తి బయటపడింది, నీ బండారం మొత్తం బయటపడింది. ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక శోధన వచ్చినప్పుడు నీవు చేసేటటువంటి భక్తి అసలు ఒరిజినలా డూప్లికేట్ తెలిపోతుంది. దేవుడే కొన్ని పరీక్షలు ఇస్తాడు, కొన్ని పరీక్షలు సాతాను పెడతాడు, కొన్ని పరీక్షలు కుటుంబాల నుంచి వస్తాయి, కొన్ని పరీక్షలు భర్తల నుండి వస్తాయి, కొన్ని పరీక్షలు బిడ్డల నుంచి వస్తాయి, కొన్ని పరీక్షలు సంఘాల నుంచి వస్తాయి, కొన్ని పరీక్షలు దైవజనుల నుంచి వస్తాయి. ఈ పరీక్షలు ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్స్ ని దాటుకుంటూ వెళ్తామో ఆ వ్యక్తి ఒక ఒరిజినల్ క్రైస్తవుడు. అతనే ప్రభు రాకడికి వెళ్ళగలుగుతాడు, ప్రభు రాకడకు సిద్ధపరచగలుగుతాడు. హల్లెలూయా. నేను కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను చూడండి. ఈ రోజు నేను భక్తికి పరీక్షలు వస్తాయి, మన టైటిల్ అదే, భక్తికి పరీక్షలు వస్తాయి. ఒక స్కూల్ పిల్లవాడికి ఏ విధంగా పరీక్ష వచ్చిందో అదే విధంగా మనకు కూడా పరీక్షలు వస్తాయి. ఎందుకు క్రైస్తవుడికి పరీక్షలు? ఎందుకయ్యా అంటే, నువ్వు చేసే భక్తి అసలు ఒరిజినల్ భక్తి, డూప్లికేట్ భక్తి, అసలు నువ్వు చేసే భక్తి కరెక్టేనా అని ఎప్పుడు తెలుసుదంటే, సమస్య శోధన వచ్చినప్పుడు. ఒక నిజమైన క్రైస్తవుడు, యేసును ప్రేమించే క్రైస్తవుడు, దేవుని కోసమే బ్రతికే క్రైస్తవుడు, యేసు అంటే పిచ్చి అనే క్రైస్తవుడు, మందిరం అంటే పిచ్చి అనే క్రైస్తవుడు, అసలు దేవుడు లేకపోతే నేను బ్రతకలేననే క్రైస్తవుడు, ఆ వ్యక్తి ఎన్ని ఉన్నా ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టడు. ఎన్ని సమస్య వచ్చినా ప్రార్థన కోపానికి మానడు. అది ఆన్లైన్ అయినా, అది శుక్రవారం అయినా, అది శనివారం ప్రార్థన అయినా, అది ప్రభు బలారాధన అయినా, అది ఇంకెక్కడ మీటింగ్స్ పెట్టినా, అసలు ఏది పెట్టినా కానీ ఏది వచ్చినా వాళ్ళు ఏమనుకుంటారా, వీళ్ళు ఏమనుకుంటారా? నో, పరీక్ష. దేవుడు నిన్ను ఎన్ని పరీక్షలు పెడుతున్నా, ప్రతి పరీక్ష ఫెయిల్, ప్రతి పరీక్ష ఫెయిల్, ప్రతి పరీక్ష ఫెయిల్. ఈ ఫెయిల్ అవ్వకుండా ఇంకే అన్నాలు రాసుకుంటూ కూర్చుంటావు. ఇంకా అతనే యోబు బైబిల్ గ్రంథంలో పరీక్షించడం దేవుడు ప్రారంభించాడు, సాతాను దూత దేవుడే పంపించాడు. కంచి తీసేసాడు దేవుడు. ఆ కంచి ఉంది కాబట్టేగా ఇంకా నమ్మకం ఉంటున్నాడు. కంచి కూడా తీసేసా లేదా? అయినా ఎలా ఉన్నాడు? అతను యథార్థత విడిచిపెట్టలేదండి, భక్తిని విడిచిపెట్టలేదండి. దేవుడు పరీక్షించాడు. అక్కడ బిడ్డలు వాళ్ళ భార్య, వాళ్ళ యొక్క యోబు ఫ్రెండ్స్ అందరు తిడుతున్నారు, ఉమ్ముడేస్తున్నారు.
ఎప్పటికూ నీ యథార్థమైన జీవితాన్ని విడిచిపెట్టవా అన్నాడు. మేలు చేస్తేనే దేవుడా, నా జీవితంలో కీడు చేసిన దేవుడే. హల్లెలూయా. ఒక వ్యక్తికి మేలు చేస్తే అబ్బా దేవుడు ఎంతో మంచివాడండి. ఒక వ్యక్తి మీ జీవితంలో కీడు చేస్తే దేవుడు మమ్మల్ని చూడట్లేదండి, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి, మా సమస్యకు దేవుడు పరిష్కారం ఇవ్వట్లేదండి. నో, పరీక్ష, టెస్ట్ టెస్ట్ టెస్ట్. దేవుడిని పరీక్షిస్తున్న కాలం ఇదే. మన సంఘాన్ని దేవుడు పరీక్షిస్తున్న కాలం ఇది. ఆన్లైన్ లో ఎంతో మంది దేవుడు పరీక్షించాడు. ఎవరు వచ్చారు ఆన్లైన్కి? ఒక్కళ్ళు వచ్చారు. అదే ఒక ఎగ్జామ్ ఉంటే ఆ రోజు, అదే ఇంకేదో ఉంటే ఆ రోజు, నేను పరీక్షించుకో. ఎప్పుడైతే నువ్వు ఒక పరీక్ష దేవుడు పెట్టగానే ఆ పరీక్ష ఎప్పుడైతే నువ్వు పాస్ అవుతావో ఓకే, నెక్స్ట్ లెవెల్. యోబు అలా చేశాడు కాబట్టి ఏం జరిగింది తెలుసా? రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. హల్లెలూయా. ఆశీర్వాదం కాదు, ఎక్కడెక్కడో తిరగవలసి, ఏదేదో చేయవలసిన పుణ్యాలు నమస్కారం చేయవలసల్లా. నువ్వు ఉన్న జీవితంలో నీ మందిరాన్ని, నీ దైవజనుని, ప్రార్థన జీవితాన్ని ఎన్ని వచ్చినా వదలకూడదు. నువ్వు ఎందుకని వేరే వాళ్ళని పెట్టగా మరి, లేకపోతే మేము మరి మాకు బాగోదు. ఒక్కోసారి బాగున్నా బాగోలేకపోయినా, శుక్రవారం అయినా శనివారం పిల్లలు వచ్చినా ఎవరు వచ్చినా కంటిన్యూస్ గా భక్తికి పరీక్షలు వస్తాయి. నీ ఆత్మీయ జీవితానికి పరీక్ష వస్తాయి. నేను చెప్పేది ఏంటంటే నీ ఆత్మీయ జీవితానికి, నీ స్పిరిచువాలిటీ జీవితానికి పరీక్షలు వస్తాయి. పరీక్షలు వచ్చినప్పుడు పాస్ అవుతున్నామా, ఫెయిల్ అవుతున్నామా? మనం యోబు ఫెయిల్ అవ్వాల, సక్సెస్ చూశాడు అంతే. ఆ యోబు ప్లేస్ నిన్ను పెట్టుకో ఒకసారి. యోబుకు వచ్చిన అంత కూడా మనకి రావడం లేదు. భర్తో, బిడ్డలో, కుటుంబమో, పాస్టర్ గారు ఎవరో ఒకరు వచ్చి ఏంటి జీవితం, ఏంటిది అంతే, చదివా మనం వెళ్ళిపోవడమే. ఎంత సైలెంట్. యోబు అలా చేయలేదు. భార్య తిట్టినా, బిడ్డలు తిడుతున్నా, ఫ్రెండ్స్ తిడుతున్నా అతని యథార్థమైన జీవితాన్ని విడిచిపెట్టాల. అతను ఒక భక్తి జీవితాన్ని ఈ రోజు విడిచిపెట్టాల. అందుకే రెండంతల ఆశీర్వాదం పొందాడు. షద్రకు, మెషకు, అబేద్నెగో. అసలు వీళ్ళు నిజంగా భక్తి పరులేనా? అసలు నిజంగా వీళ్ళు హీరోసేనా? అసలు నిజంగా వీళ్ళు క్రైస్తవులేనా? పరీక్షించాడు దేవుడా. అరే పోతే పోతున్నాడు, ముగ్గురు చచ్చిపోతున్నారా బాబు, వెనక్కి వెళ్ళిపో అనుకోలా. చస్తేనా చస్తా ఇక్కడ. అది క్రైస్తవం అంటే. ఏం చేస్తున్నాం? క్రైస్తవం అంటే ఒక బైబిల్ పుచ్చుకొని సంకలో పెట్టుకొని రావటం పోవటమా? ఎవడన్నా చేస్తాడు ఆ పని. నువ్వు చెప్పుకుంటున్నావు క్రైస్తవం, దేవుడు చెప్పుకోవట్లే. మనం నేను ఒక క్రిస్టియన్ చెప్పుకుంటున్నాం కానీ దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. అతని గురించి, యోబు గురించి బిడ్డల సాక్ష్యం ఇవ్వాలా, భార్య సాక్ష్యం ఇవ్వాలా. దేవుడి అన్నాడు అతడు నా యథార్థతను విడిచి, అతను ఏమన్నాడు? అతను యథార్థవంతుడు, నీతిపరుడు, పాపాన్ని అసహించుకునే వ్యక్తి, ఎంత విసర్జించే వ్యక్తి. ఈ అపోస్తుల బోధ, ఉపదేశం, కట్టుబడిన సంఘం ఇది. లోక సంబంధంగానే ఎంత యథార్థంగా బ్రతుకుతే, నీ కోసం నా కోసం రక్తం ఖర్చు ప్రాణం పెట్టి మరలా నేను వస్తాను, మరలా నేను తీసుకెళ్తాను అని చెప్పిన దేవుడు ఇంకెంత యథార్థమైన జీవితం బ్రతకాలి. అతని జీవితాన్ని పరీక్షించాడా? ఓకే, రాజు పరీక్షించాడా? ఓకే, దేవుడు పరీక్షించాడా? ఎవరు పరీక్షించారో తెలిసినా గానీ వాళ్ళు ఏం చేస్తే తెలిసినా, మేము మాత్రం ఆ విగ్రహానికి మొక్కం, మేము మాత్రం ఆ ప్రతిమకు మొక్కమన్నారు. హల్లెలూయా. చచ్చిన అసలు వాళ్ళ
క్రీస్తు ఆ యొక్క క్రైస్తవ జీవితం లక్ష్యం చూడండి. చచ్చిన అగ్నిగుండంలోనే చస్తాము, కానీ మేము మాత్రం దీనికి మొక్కం. వాళ్ళు దేవుళ్ళు కాదు, మళ్ళాగా మనుషులే. వాళ్ళు చేసిన క్రైస్తవ జీవితం మనకు రాసి పడిపోతున్నాం. అదే కదా రాసి పడిపోతాం. పర్వాలేదులే, వెళ్ళాలే, కుదరదులే, రావులే. శ్రమ రావాలి, హింస రావాలి. ఆది అపోస్తులు, పురాతన పూర్వకాలం అపోస్తులు, ప్రవక్తలు చేసుకో. అదే పాట మంది కూడా దుఃఖేశారు అగ్నిగుండంలోకి, వేసేసారు అగ్నిగుండంలోకి. అంతే. ఎప్పుడైతే అగ్నిగుండంలోకి వెళ్ళారో 4వ వ్యక్తిగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. నువ్వు మాట చెప్తాను వినండి, నీవు తెగింపు లేకుండా దేవుడు ప్రత్యక్షం. దేవుడు నా కుటుంబంలో, నా భర్తలో, మా సంఘంలో దేవుడు ప్రత్యక్షం అవ్వాలి అంటే నీలో తెగింపు రావాలి. షడ్రకు ముగ్గురులో తెగింపు వచ్చింది. చావనన్నా చస్తాం, మొక్క ప్రతిమకి. అది పెద్ద జీవితం. అంతే. పాత్రలు వెళ్ళు, మేము రామంతే. నువ్వు ఉండి కాతే మేమంతా వెళ్ళిపోతాం. అంతే. చెప్తా నేను రేపు శుక్రవారం మోషే అన్నాడు, సారీ నువ్వు ఏమన్నా చేసుకో, మేము మాత్రం వెళ్తాం కానాడు. అంతే. పిల్లల్ని ఎక్కడ పెట్టన్నాడు? పిల్లల్ని కాదు కదా, వాళ్ళ పిల్లలు కూడా పెట్టం. ఇక్కడ ఎవరిని ఎక్కడ విడిచిపెట్టాం? ఐగుప్తులో ఏది మేము విడిచిపెడతాము, అందరూ కాలం తీసుకెళ్తాం. ఫరో ఆపేస్తున్నాడు. ఫరో ఎన్నిసార్లు ఆపినా మోషే ఆగల. మరి మనం ఎందుకు ఆగిపోతున్నాం? మరి ఇన్ని దినాలు, 1 రోజా, 2 రోజా, 3 రోజులు, ఇన్ని దినాలు 8వ నెల అయిపోతుంది. రేపు 9వ నెల, 10వ నెల, 11వ నెల, 4 నెలలు అయితే సంవత్సరం అయిపోతుంది. మరలా 26 అడుగు పెడతావు, మరలా అర్ధరాత్రికి వస్తావు, మరలా తీర్మానం తీసుకుంటావు. ఎన్ని తీర్మానం తీసుకున్నావు? నీతో దేవుడు చేసిన తీర్మానం నెరవేరుస్తున్నాడు, కానీ నీవు ఆయనతో చేసిన తీర్మానం నెరవేర్చలేకపోతున్నావు. దేవుడు నీతో చేసినటువంటి తీర్మానాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. నీవేం చేస్తున్నావు దేవుడి కోసం? దుఃఖమే ఉండట్లో మనకి పరీక్షించుకున్న సమయంలో నేను ప్రభు కోసం ఏమైనా చేశాను భక్తి జీవితంలో? ఏమి లేదు. నా కోసం నేనే, అన్ని నా కోసం, మరి యేసు కోసం. మరి దేవుడి కోసం ఏం చేసావు? పరీక్షించుకో ఒకసారి. ప్రభు కోసం ఏం చేస్తావు? దేవుడి కోసం. దేవుళ్ళు ఎక్కడితో ఏం చెప్తావు? నేను రాత్రి నా కోసం ఏం చేసావమ్మా, మొన్న ఏం చేసావమ్మా? అంత ఎంటీ. తెగించుకున్నారు కాబట్టి, రాజీ పడలేదు కాబట్టి, వెనక్కి వెళ్ళలేదు కాబట్టి, వాళ్ళతో పాటు 4వ వ్యక్తిగా నా దేవుడు ఏంటో చూపించాడు వాళ్ళ. హల్లెలూయా. అందుకే అగ్నిగుండంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. భక్తికి పరీక్ష వచ్చిన యోబుకి సక్సెస్ఫుల్ చూపించాడు. షడ్రకు మేషకు అబెద్నెగోని భక్తికి పరీక్షలు వచ్చినాయి, సక్సెస్ఫుల్ చూపించారు. నెంబర్ 3, దానియేలుకు పరీక్షలు వచ్చినాయి. 30 రోజుల వరకు ఏ దేవుణ్ణి ఆరాధించొద్దన్నారు. అంతే. 30 రోజుల వరకు ప్రార్థన చేయొద్దన్నారంతే. యథావిధిగా యెరూషలేముకి వెళ్ళి కిటికీ తెరిచి చేతులెత్తి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడంట. అందులోంచి ఒక వ్యక్తి చూశాడు, రాజుకి తీసుకుని, నీకు చెప్పే కదా ఎవరు ప్రార్థన చేయకూడదని. ప్రార్థన చేస్తే గనక, ఏ దేవుడి కన్నా మొక్కితే గనక మిమ్మల్ని ఎమ్మని సింహాల బోన్లో వేసేస్తామన్నారు. నేనంటాను ఇతనికి వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? ఇతనికి వచ్చిన విధానం ఏంటో తెలుసా? ఇతనికి వచ్చిన వైరాగ్యం ఏంటో తెలుసా? ఇతనికి వచ్చిన నడిపింపు ఏంటో తెలుసా? సింహాల బోన్లోకి వెళ్ళినా పర్లేదు, కానీ నా ప్రార్థన జీవితం కావాలి. సింహాల బోన్లోకి వెళ్ళటానికన్నా సిద్ధపడ్డాడు, కానీ అతని ప్రార్థన జీవితాన్ని మాత్రం ఆపడానికి సిద్ధపడుకోలేదా? మరి మనం ప్రార్థనను ఆపేసుకుంటాం, కానీ అన్ని పనులు చేసేయాలి. ప్రార్థన
ప్రార్థన ఈరోజు వాక్యం చదవకపోయినా పర్లా కానీ నా ఇష్టంతో బ్రతికేసి. అందుకే రాజుకి నిద్ర పట్ల ఆ రోజు రాత్రి. ఎవరైతే దానియేలు మీద కక్ష పెట్టుకొని వేసారో ఆ రాజుకి నిద్ర పట్టలేదంట రాత్రి. నువ్వు నేను తెగించలేకపోతున్నాం కాబట్టి ఏ కార్యం జరగదు. పరీక్షించడు దేవుడు దానియేలుని. అతని భక్తి ఏమైంది? అతని ప్రతిష్టత, అతని సమర్పణ ఏమైంది? ఫెయిల్ అవ్వల, సక్సెస్ చూపించాడు. ఆ సింహాల నోరు మూయించాడండి దేవుడు. నీ ఇంట్లో ఉన్న సింహాల నోరు దేవుడు మూయించడా? నువ్వు తెగించుకుంటేనే కదా. సింహాల నోరులో మూతపడాలి అంటే నువ్వు ముందు ప్రత్యక్షం అవ్వాలి. అప్పుడు దేవుడు ప్రత్యక్షం అవుతాడు. దానియేలు సక్సెస్ఫుల్ చూసాడు భక్తిలో. అబ్రహాము గారు నీ ఒక్క కొనకుండా చంపేశాడు అంతే. నువ్వు నిజంగా అసలు దేవుడివేనా? ఈ లేక ఇప్పుడు పుడితే పిల్లోడు చంపిమంటావేంటి? ఏమోరా బాబు, ఆయన చెప్పాడు రా బాబు, మహానుభావుడు ఆయన చెప్పాడు కదరా, మనకి ఎందుకు అవన్నీ సంపేదం పదన వెళ్ళిపోయి చంపేశాడు. అది గుడ్డిగా నమ్మడం అంటే అది. దేవుడు ఇట్టా కూడా చెప్తాడమ్మా, మీ దేవుడు ఇట్టా కూడా చెప్తాడయ్యా, మీ దేవుడు ఇదేం దేవుడు మరి అనేవాళ్ళు వాళ్ళకి తెలియదు. అక్కడ నిజంగా దేవుడు అతన్ని చంపడానికి కాదు, టెస్ట్ 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 పరీక్ష, పరీక్షించడానికి. వెళ్ళిపో మోరియా దేశం మీద వెళ్ళు, మోరియా కొండ మీదకి వెళ్ళిపో. కట్టెలు పేర్చి ఉపయోగించేశాడు. మధ్యలో అడుగుతాడు కుమారుడు, నానా తండ్రి బలర్పించేస్తాను, బలంటే చంపేసేయాలి. బలర్పించడానికి కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మరి ఇంతకీ గొలుపు లేది అని అడిగాడు. ఏమన్నా బాబు అది నువ్వు అన్నాడా? దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు అన్నాడు అంతే. యెహోవా ఈరే అన్నాడు. వెళ్ళాడు, కట్టెలన్నీ పెంచేశాడు, కుడుకులు పెడుకో పెట్టేశాడు, తాళతో కట్టేశాడు. ఇక కత్తిని చంపేస్తున్నాడు చెయ్యికోగా. ఇక కత్తి చెయ్యి పట్టుకుని ఇక లేపాడు కత్తిగా పొట్ట మీద రాగానే ఏ అబ్రహామా ఆగు అన్నాడు అంతే. పరీక్ష అన్నాడు కింద. ఇందు నిమిత్తం నాకు అర్థమవుతుంది నువ్వు నిజంగా దేవునికి భయపడతావు. ఇక బయటకు వచ్చేసి నీ పిల్లలు తీసుకోగో, అక్కడ పుట్టులు కనపడతాను, దాన్ని పడిచ్చేసి. ఇప్పుడు నాకు అర్థమవుతుంది నిజంగా నాకు భయపడుతున్నావురా. పైకి చూడు, లెక్కెట్టు అన్నాడు. 1 2 3 4 5 6 9 లక్ష 70 లెక్కెట్లు. వరే నీ సంతానాన్ని నేను ఎలా విస్తరింప చేయబోతున్నా బ్రహ్మా. ఒక ఆశీర్వాదం కోసం అబ్రహాము గారిని ఏం చేసేది? పరీక్షించాడు. పరీక్ష లేకుండా ఏది జరగదు, శ్రమ లేకుండా ఏది జరగదు. శ్రమ తర్వాత సక్సెస్ చూస్తాం. మన శ్రమలో ఈ పరీక్షలలో ఊడిపోతాం. ఎప్పుడు ఇంకా రాసిన పరీక్ష రాసుకుంటూ వస్తున్నాం. మనం ఇంకా ఫెయిల్ అయిపోతున్నాం. ఈరోజు మీకు ఏ ఇంట్లో కానీ కుటుంబంలో కానీ ఎక్కడైనా కానీ మీకు ఏ పరీక్షలు వస్తున్నాయో ఆ పరీక్షలు పాస్ అవ్వడానికి ప్రయత్నించండి. సక్సెస్ చూడటానికి ప్రయత్నించండి. మీకు ఏ పరీక్షలు అయితే వస్తాయి అవన్నీ మీరు సక్సెస్ చూడాలి. ఫెయిల్ అయ్యే వరకు మరలా రాసుకుంటాం, అంతే కదా. మరి ఫెయిల్ అయ్యామనుకో మరలా రాసుకోవాల్సిందే. అది ఎన్నిసార్లు రాసుకుంటాం? సప్లిమెంటరీ 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 సప్లిమెంటరీ. ఎన్నిసార్లు రాస్తాం సప్లిమెంటరీలు? అందుకే ఫెయిల్ 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 ఫెయిల్. నీ భక్తిని పరీక్షించుకో. క్రైస్తవుడు నా భక్తి ఏం చేస్తాను? నేను భక్తి ఆదివారం మందిరానికి రావటం భక్తి. ఒక తెగింపు ఉండాలి. క్రైస్తవుడు అంటే నేను తెగించుకోవటం. సిద్ధాంతపు గట్టు తుమకిరా,
సాకులనే మెట్టులు దిగిరా, సిద్ధాంతపు గట్టు దుమికిరా, సాకులనే మెట్టులు దిగిరా. నీ లేపెనోయేలు, నీ పేరే ఇజ్రాయేలు, నీ లేపెనోయేలు, నీ పేరే ఇజ్రాయేలు. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయ నీవు కదలిరా, కదలిరా ఓయ నీవు కదలిరా. సిద్ధాంతపు గట్టు దుమికిరా, సాకులనే మెట్టులు దిగిరా, సిద్ధాంతపు గట్టు దుమికిరా, సాకులనే మెట్టులు దిగిరా. నీ లేపెనోయేలు, నీ పేరే ఇజ్రాయేలు, నీ లేపెనోయేలు, నీ పేరే ఇజ్రాయేలు. ఓ క్రైస్తవుడా, సైనికుడా. మనమండి సైనికులు. సైనికుడండి యుద్ధానికి వెళ్ళినప్పుడు వాడు వెనక్కి తిరగడు. ఇక్కడ ఇక వెనక్కి తిరగడు. వాడు ఎక్కడ ఉన్నాడు? ఆర్మీ సైన్యంలో ఉన్నాడు. ఎన్నొచ్చినా ఇక అంతే, శత్రువు వైపే చూస్తాడు. వారి గురి అంతే, గురి ఒకటే. మనకి గురి ఉండాలి, ఒక్క గురి ఉండాలంతే. ఎప్పుడు శత్రువు వస్తాడు, ఎప్పుడు శత్రువుని షూట్ చేద్దామా, అది వాడి పని. ఆ సైనికుడు క్రీస్తువులుగా ఒక సైనికులు, దేనికి వెనక చేయకూడదు. వీళ్ళు చచ్చిపోయారండి, వాళ్ళు చచ్చిపోయారండి, దినాలండి, ఫంక్షన్లండి, ఇవన్నీ సిద్ధాంతపు తర్వాత ఏంటిది సాకులు. ప్రైజుడండి, బాగోలేదండి హెల్త్, ఎప్పుడు బాగోదు. మరిగా బుద్ధి రావాలి ముందు. దేవుని సన్నిధి ఈజీగానే చాట్ చేస్తామా, ఈజీగానే పెడతామా? హలో జీసస్, హౌ ఆర్ యు? ఈ రోజు నేను రావట్లేదు ప్రార్థనకి, నాకు కుదరదు, ఐ యామ్ సో బిజీ. ఈ మనిషినిగా నాకు చెప్తున్నావు, మరి ఈజీగా చెప్పాలని, ఈజీ ఒక్క నాకు చెప్పు. అందుకని చాలా మంది అంటే వెనక్కి వెళ్ళిపోయారు. అబ్బో ఇలా అయితే మేము చేయలేరు బాబు భర్త అన్నాడంట. ఎవరు? పేతురు గారు. ఇలా అయితే ఎవరు వస్తారన్నారంట. జాస్టర్ గారు మీకు అర్థమవుతుందండి? ఇలా అయితే ఎవరు చేస్తారయ్యా బాబు అన్నారంట భక్తి. అప్పుడు దేవుడు అన్న, మనుషులకు అసాధ్యమే కానీ నాకు సమస్తము సాధ్యం అన్నాడు దేవుడు. ఆదివారం క్రైస్తవులు ఇంకో గుంపు ఉంటారు, పండగ క్రైస్తవులు ఇంకో గుంపు ఉంటారు, మా మీద ప్రేమతో వచ్చే గుంపు ఉంటారు, అభిమాన క్రైస్తవులు. అభిమానాన్ని క్రైస్తవులు, పండగ వీళ్ళంతా వీళ్ళ పోరు పరలోకాలు అంతే. ఈ గుంపు ఇక్కడే ఉంటారు, ఏడ పోరు వీళ్ళంతా. పాస్టర్ గారు ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా క్రమంకి వచ్చి క్రమంకి వెళ్ళి వాళ్ళ భక్తి జీవితాన్ని కట్టుకుంటూ ఎన్ని శోధనలు పరిస్థితులు వచ్చినా కానీ ముందుకు వెళ్ళి వాగ్దాన దేశానికి వెళ్ళేవాడే క్రైస్తవుడు. అతను గురి వాగ్దాన దేశానికి వెళ్ళాలి, కానానికి వెళ్ళాలి, ప్రజలు నడిపించాలి, ఫరోను వెనక్కి తీయాలి. అది మన గురి. అపోస్తుడైన పౌలు గారికి ఎన్ని ప్రయాణాలు అడ్డంకులు వచ్చినాయి శోధనలు. ఎక్కడ వెనుకున్నవి మరిచి ముందున్న వాడి వరకు వేగిరి పట్టాడంట. మనం అలా కాదు, వెనుకున్నవన్నీ ముందుకు వేసుకొచ్చుకుంటాం, ముందునే మర్చిపోతాం. అలా జరుగుతుంది మన జీవితంలో. ఒక క్రైస్తవులకు భక్తికి పరీక్షలంటే ఇయ్యే. సేవించే మహాదేవుడు రక్షించకపోయినా సేవించుట మానము. ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే, ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే. అగ్నిలోకి ప్రభువే రాగా
ఏదైనా హాని చేయునా, అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలకి ఏంటట? అతిశయం. శ్రమలేనా ఆనందం, అదే అతిశయం. అమ్మో శ్రమ వచ్చిందా, పరీక్ష వచ్చిందా, అప్పుడు ఏమనుకోవాలి? ఇక నేను పడిపోతాను, ఇక అవుట్ అయిపోతే కాదు. ఎలాగైనా కానీ నీ పరీక్షలో పాస్ అవ్వాలి. భర్త పరీక్ష, ఏ ఫరో నో, నువ్వు ఎస్ అంటావు. అండ్ నో, మీ అమ్మ నో, నువ్వు ఎస్ అంటావు. లేదు నో, అప్పుడు అమ్మని ఓకే ఈ పరీక్షలో నేను పాస్ అవ్వాలి. పరిశుద్ధాత్ముడా, ఈ యొక్క వస్తున్న శోధనలో పరీక్షలో నేను సక్సెస్ చూడటానికి, నేను ముందుకెళ్ళటానికి నాకు మీరు సహాయం చేయండి అని ప్రార్థన పూర్వకంటే దేవుడు తప్పించుకునే మార్గాన్ని ప్రబోధిస్తాడు. హల్లెలూయా. మనకి తప్పించుకునే మార్గం తెలియట్లే, అక్కడే కూర్చొని పోతాం. అందుకన్నా చూడండి, మొదటి కొరింథీ రాసిన పత్రిక అనుకుంటా, చూడండి, శ్రమతో పాటు తప్పించుకునే మార్గం ఇస్తాడంట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వాక్యం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు అసలు సంభవింపలేదు. దేవుడు మాత్రం నమ్మదగిన వాడు. నువ్వు సహించుకునే దానికంటేనే. అమ్మ వింటున్నారు అందరూ? మీరు అమ్మా వింటున్నామ్మా, నువ్వు కూడా నువ్వు సహించంతే దేవునికి ఎత్తున్నాడు శోధన. తప్పించుకునే మార్గం వేసే నీకు ఇచ్చేస్తాడు. ఎక్కువ నేనేం శోధించట్లా, అంతేకాదు సహింపగలుగుటకు శోధనతో కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శోధనతో పాటు ఏమి ఎత్తున్నాడట? తప్పించుకునే మార్గం మనకి తెలియట్లా, తప్పించుకునే మార్గం మనకి తెలియట్లా. శోధన సమస్యనే చూస్తున్నాం కానీ తప్పించుకునే మార్గం మనకి తెలియట్లా. ఆ పరిష్కారం మనకు అసలు అర్థంగా, ఆ సొల్యూషన్ మనకు అసలు అర్థం కావట్లా. సమస్య వచ్చింది, శోధన వచ్చింది, పరిష్కారం ఎలా? తప్పించుకునే మార్గం మనకే మన ఊరికి కంటి కనపడదు. ప్రార్థన చేసుకున్నాం అనుకో, ఏసీ నీకు మంచి మార్గాన్ని తెలియజేస్తాయి. ప్రార్థన అనగానే, ఉపవాస ప్రార్థన అనగానే, ఆన్లైన్ అనగా మనకు ముందు ఇక్కడే ఆన్లైన్ అయిపోయింది. పరీక్షలో ఫెయిల్ అయిపోతున్నాం. ఇన్ని పరీక్షలు దేవునికి అడుగుతున్నాడు. మనమేం అనుకుంటాం? ప్రభువా ఈ పరీక్ష నుండి విడిపించాయి. పరీక్ష పాస్ అన్నాడు దేవుడేమో. దిద్దుతున్నాడు నీ పేపర్ దేవుడు దిద్దు. ఈరోజు ఆన్లైన్ రాత్రి పరీక్ష పేపర్ దేవుడు దిద్దుతున్నాడు. అందరూ 50-0 అని, యూనిట్ 1 0, యూనిట్ 2 0, యూనిట్ 3 0. ఆఫర్ పబ్లిక్ వచ్చేసరికి మొత్తం కూడా 600కి 270 0. నీకు 0, నాకు 0. అందరూ అగ్నిగుండంలో పోవటమే. ఆలోచించుకోవాలి ఒకసారి. ఇది దేవుడు పెడుతున్న పరీక్ష, ఒకే సాధన కలిగిస్తున్న పరీక్ష, లేకపోతే మా ఇంట్లో వీళ్ళు పెడుతున్న పరీక్ష. ఎన్ని పరీక్షలు వచ్చినా నేను పాస్ అవ్వాలి. తప్పించుకునే మార్గం ప్రభు ఇస్తాడు. అది మనం గ్రహించుకోలేకపోతున్నాం. మనం అది ఈ రోజు నుంచి ఎన్ని రానివ్వండి, వాటిల్లో ముందుకు రండి. ఏం రావాలి? ముందుకు వచ్చేయాలంటే సెలవులండి, అందుకే వెళ్ళామండి. ఖాళీగా ఉన్నాం కదండి. నేను మా మామ చచ్చిపోయినా కానీ ఆ రోజు ఆదివారం సాయంత్రం అయినా ప్రార్థన అట్లేదు. అక్కడ
అప్పటికే ఈ కాంపౌండ్లోకి రాలా. అక్కడ ఇట్టాం ప్రార్థన, మరి మాకు ఉంటాయి దినాలు, సంవత్సర కాల దినాలు మాకుంటాయి. మీకు మాదిరి మేమే, ఎవడో పెట్టుకోమాకండి మాదిరి. మీ కంటి కనపడైన మాదిరి పెట్టుకోండి. మా దైవజనుడు జీవిస్తున్నాడు, మాదిరి కనపడే జీవితం ఉండాలి. చంపిన మనల్ని ఏమి, అప్పుడే దేవుడు ప్రత్యక్షం అవుతాడు. దేవుడు ప్రత్యక్షం అవ్వాలంటే నువ్వు తెగించుకోక తప్పదు, విడిపించుకోక తప్పదు. విడిపించుకోవాలంటే, కొన్ని చంపుకోవాలంటే. అప్పుడు ఎంత చంపుకున్నాడండి, లేక ఒక్క మాట పడితేనండి. కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు చంపుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు. దేవుడు చెప్పి పని చేశాడు. నేను అనేది ఏంటి అంటే, క్రైస్తవుడు అనేవాడు ఎవరు అంటే వైరాగ్యం ఉండాలి, తెగింపు ఉండాలి, రోషం ఉండాలి, మంట ఉండాలి. ఉద్రేకం అంటే ఉద్రేకంతో ఊతా చూడబోతుంది. ఉద్రేకం అనేది ఇక్కడ ఆ గుమ్మం దాకా ఏ చేసేయాలి, అవును వచ్చేయాలి, అవునయ్యా ఇదయ్యా అదయ్యా, అంత ఉట్టి మాటలు అవన్నీ ఉట్టి మాటలే. ఏముందో అంత ఉత్తి మాటలే. ఉద్రేకం అదంతా చేసేయాలి, వెళ్ళిపోవాలి, వచ్చేయాలి, అంత ఉద్రేకం మాటలు అంతే. ఉద్రేకం మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళదు. ఉద్రేకం అంటే మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళదు. ఉద్రేకం ఎక్కడికి తీసుకెళ్ళి తెలుసా, నిన్ను ఎటో తీసుకెళ్తా ఉంటుంది. ఉద్యోగం నిన్ను కదిలేస్తుంది, ఉద్యోగం నిన్ను ఒక రివైవల్లోకి తీసుకెళ్తుంది. ఉద్రేకం ఎక్కడి వరకు పనిచేయదు. ఉద్రేకంతో ఊగి 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 ఎంతమంది చూశాను నేను. ఏముండదు, శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఇస్తాడు. యోసేపుకి శోధన వచ్చింది, పడిపోలా, దాటుకుని వచ్చాడు. సంవత్సరానికి శోధన వచ్చింది, అక్కడికి పడిపోయాడు. యోబుకి శోధన వచ్చింది, సక్సెస్ఫుల్ చూశాడు. షడ్రకు మేషకు అబేద్నెగోకు శోధన వచ్చింది, సక్సెస్ఫుల్ చూశాడు. దానియేలుకి శోధన వచ్చింది, సక్సెస్ఫుల్ చూశారు. ఆది అపోస్తలునికి, ఇప్పుడు దైవజనునికి, పురాతన దైవజనునికి, మిషనరీలకి, సేవకులకి, సువార్తికులకి వస్తున్న శోధనలు దాటుకొని వస్తున్నాయి. దాంట్లో మునిగిపోతున్నారు. క్రైస్తవుడు అంటే మునిగిపోయేవాడు కాదు, మునిగిన వాళ్ళని లేవనెత్తేవాడు. మునిగిపోయిన వాళ్ళు లేవనెత్తేవాడు, పడిపోయిన వాళ్ళు నిలబెట్టేవాడు. వాడు తెచ్చబడిన క్రిస్టియన్. ఇది సాకులు, అందుకే పాడు సిద్ధాంతం గట్టు వచ్చేయాలి, దూకి సాకులని మెట్లు దిగాలి. ఇంకా సాకులు చెప్పుకుంటూ కూర్చోకూడదు మనం. ఇంకా అదంతా ఎలిమెంటరీ బడి. ఇంకా నువ్వు సాకులు చెప్తున్నావంటే అదంతా ఎలిమెంటరీ బడి. ఇంకా నువ్వు హై స్కూల్కి ఎప్పుడు వస్తున్నావు? ఇంకా మరి ఇంకా ఎల్కేజీ, యూకేజీ అన్ని కేజీలు దీన్ని పడద్దు. ఇంకా పరీక్షించుకోండి ఒకసారి. యేసు కోసం ఒక సరైనటువంటి క్రమమైన జీవితం జీవించాలి. మన మనస్సాక్షి తెలిసింది ఒకసారి పరీక్షించుకొని మనం అపోస్తలుల బాధలో దేవుని కట్టాడు, అంటు కట్టాడు, అంటు కట్టాడు. అంటు కట్టడం వేరు, అంట కట్టడం వేరు. అంట కట్టడం అంటే కష్టమైన ఇబ్బందిగా అంట కట్టిన వాళ్ళకంటే, అంటు కట్టడం వేరు. అది ఇష్టంతో అంటు కట్టాడు. నేను ఉపదేశం నిలబెట్టాడు, ప్రతిష్టతలో నిలబెట్టాడు, వైరాగ్యం నిలబెట్టాడు. వస్తున్నాయి పరీక్షలు, దేవుడు జీవించారు, తెగించుకొని వచ్చారు. నువ్వు రా నిలబడు. అప్పుడే దావీదు గొల్యాతు లాంటి వాళ్ళు హతమార్చబడతారు. ఫరో లాంటి వాళ్ళు నోరు మూసుకొని కూర్చుంటారు. దర్యావేషులు, నెబుకద్నెజరు నోరు మూసుకొని కూర్చుంటారు. నువ్వు ప్రత్యక్షం దేవుడు ప్రత్యక్షం అవ్వాలంటే ఇవి అన్నీ చేయక తప్పదు. ఇలానే సంవత్సరం 2030 కూడా వచ్చింది, ప్రభు రాకడ కూడా వచ్చింది. నువ్వు ఇలానే కూర్చుంటావు. ఏం జరగదు. తెగాలి, రోషం రావాలి, వైరాగ్యం కలిగి జీవించాలి. చావనన్న చస్తం మొక్కం, అది క్రైస్తవం. పరిశుద్ధమైన వాక్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ రోజు నుంచి ఒక సరైన క్రమంలో జీవించాలని ఎవరికో ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం.